Hello. Very good evening to one and all. So last class లో మనము ఫంక్షన్స్ అనే చాప్టర్ స్టార్ట్ చేసుకొని ఇంట్రడక్షన్ పార్ట్ ని క్లోజ్ చేశాను. ఈరోజు ఇన్ కేస్ అవసరం అనుకుంటే ఏమైనా బేసిక్ పాయింట్స్ మళ్ళీ డిస్కస్ చేస్తాను. నెసెసరీ పాయింట్స్ విల్ బి డిస్కస్డ్. అప్లికేషన్స్ స్టార్ట్ చేయబోతున్నాను, చూడాలి. లెట్ us go to discuss the today's first question. సో క్వశ్చన్ రాసుకోండి. The domain of the real valued function f of x is equal to under root of 2 plus x plus under root of 3 minus x is అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేసుకోండి. ఆప్షన్ ఏ ఓపెన్ ఇంటర్వల్ -2, 3. ఆప్షన్ బి క్లోజ్డ్ -2, ఓపెన్ 3. ఆప్షన్ సి ఓపెన్ -2, క్లోజ్డ్ 3. ఆప్షన్ డి క్లోజ్డ్ ఇంటర్వల్ -2, 3. చూడండి. సో ఇక్కడ మీరు డొమైన్ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి? డొమైన్ కనుక్కోవాలి, ప్రదేశాన్ని కనుక్కోవాలి. చూడండి, డొమైన్ కనుక్కోవాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. డొమైన్ అంటే ఏం చెప్పాను? ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అని చెప్పాను. ఎక్స్ వాల్యూస్ ని మనం డొమైన్ అంటాం. సో ఇంకొక డెఫినేషన్ ఏమి ఇచ్చాను? ఇన్పుట్ అని చెప్పాను. ఇంకొక డెఫినేషన్ వేర్ ద ఫంక్షన్ ఈస్ డిఫైన్డ్ అంటున్నాను. సో ఇక్కడ డొమైన్ కనుక్కోవాలంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ ఫామ్ లో ఉందో చూసుకోండి. ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ 2 ఫంక్షన్స్ అనమాట. ఒక ఫంక్షన్ వచ్చి ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇంకో ఫంక్షన్ వచ్చి జీ ఆఫ్ ఎక్స్ అనుకోండి. ఒక ఫంక్షన్ వచ్చి ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇంకో ఫంక్షన్ వచ్చి జీ ఆఫ్ ఎక్స్. యాక్చువల్గా క్వశ్చన్లో కాంబినేషన్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఇవ్వడం జరిగింది. సో 2 డిఫరెంట్ ఫంక్షన్స్గా మీరు ట్రీట్ చేస్తే మధ్యలో ప్లస్ ఉన్నా లేదా మైనస్ ఉన్నా లేదా ఇంటూ ఉన్నా, ఒకదాని డొమైన్ మీరు D1 అనుకుంటే ఇంకో దాని డొమైన్ వచ్చి మీరు D2 అనుకుంటే, సో ఫైనల్ డొమైన్ ఏమవుతుంది అంటే D1 ఇంటర్సెక్షన్ D2. ఇది ఒక కాన్సెప్ట్ అనమాట. సో ఈ క్వశ్చన్కి షార్ట్ మెథడ్ చూడండి. సో వాట్ ఈస్ గివన్ ఇక్కడ? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2 plus x ప్లస్ రూట్ ఆఫ్ 3 minus x. ఓకేనా? నెక్స్ట్ డొమైన్ కనుక్కోవాలంటే చూడండి, ఇది ఏ ఫామ్ లో ఉందంటే రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫామ్ లో ఉంది. రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫామ్ మీకు ఎక్కడ కనిపించినా కూడా డొమైన్ కనుక్కోవాలి అంటే ఇన్నర్ మోస్ట్ పార్ట్ అంటే రూట్ లోపల ఉన్న పార్ట్ ని గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0గా తీసుకోవాలి. ఓన్లీ రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫామ్ లో ఉన్నప్పుడు. అంటే దీన్ని నేను ఎలా రాసుకోవాలి అంటే 2 plus x అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకేనా? నెక్స్ట్ దీని డొమైన్ కూడా చూడండి. దీని డొమైన్ కనుక్కోవాలంటే ఇన్నర్ మోస్ట్ పార్ట్ ని గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0కి ఈక్వేట్ చేశాను. ఇక్కడ నుంచి ఎక్స్ అనేది ఏమవుతుందంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2. ఇక్కడ నుంచి 3 అనేది ఏమవుతుందంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్. దీన్ని ఫ్లిప్ చేసి ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అని చెప్పి రాసుకోవచ్చు. దీన్ని కూడా మీరు ఫ్లిప్ చేస్తే -2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్. ఈ రెండింటిని మనం క్లబ్ చేస్తే -2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అని చెప్పి రాశాను. సో దీన్నే మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ లీస్ట్ వాల్యూని లెఫ్ట్ సైడ్ లో,
గ్రేటెస్ట్ వాల్యూని రైట్ సైడ్ లో రాయాలి. సో ఇది ఫైనల్ గా డొమైన్ అన్నమాట, ఫైనల్ డొమైన్. ఓకేనా? దట్ మీన్స్ ఐ హావ్ టు గో విత్ ఆప్షన్ డి. ఏమన్నారు? ఆప్షన్ డి అని చెప్తున్నాను. చూడండి ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు -2 అంటే ఎక్స్ వాల్యూ నేను ఎక్కడి నుంచి తీసుకోవాలి? -2 నుంచి గ్రేటర్ దాన్ -2 అంటే అప్ టు ఇన్ఫినిటీ అవుతున్నది. అంటే నంబర్ లైన్ యొక్క సపోర్ట్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ వచ్చి ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటున్నాను. చూడండి, సో సంథింగ్ 3 ఇక్కడ తీసేసుకోండి. 3 కూడా కావాలి. 3 కన్నా తక్కువ ఉన్న వాల్యూ, 3 కన్నా తక్కువ ఉన్న వాల్యూ అంటున్నాను. 3 కన్నా ఎంత తక్కువ తెలియదు కాబట్టి -ఇన్ఫినిటీ వరకు తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఇక్కడ షేడింగ్ పార్ట్ అనేది చూసుకోవాలి. ఇది చాలా ఈజీ క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్ ఇది. ఎక్స్ వాల్యూ వచ్చి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు -2 అంటున్నా. చూడండి, ఈ విధంగా ఈ స్టైల్లో మీరు షేడింగ్ అనేది చేయండి. ఎక్స్ వాల్యూ వచ్చి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు -2 అన్నా, ఈ స్టైల్లో షేడింగ్ అనేది చేశాను. తర్వాత ఎక్స్ వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. సో అనదర్ స్టైల్లో 3 కన్నా తక్కువ ఉన్న వాల్యూస్ ని షేడింగ్ అనేది నేను చేస్తూ ఉన్నాను. షేడింగ్ అనేది చేస్తూ ఉంటే ఇంతవరకు ఖచ్చితంగా షేడింగ్ చేయాలి. దీంట్లో కామన్ షేడింగ్ ఒకసారి చూడండి. కామన్ షేడింగ్ అంటే ఇంటర్సెక్షన్ పార్ట్ అవుతుంది. ఇది ఇంటర్సెక్షన్ పార్ట్ అవుతుంది. సో దాన్ని సింపుల్ గా ఎలా రాసుకోవచ్చు అంటే ఎక్స్ బిలాంగ్స్ టు -2 కావాలా? ఎస్ కావాలి. ఎందుకంటే ఇక్కడ ఈక్వల్ టు సింబల్ ఉంది కాబట్టి. ఇక్కడ 3 కావాలి కాబట్టి క్లోజ్డ్. -2 కావాలి కాబట్టి క్లోజ్డ్. 3 కావాలి కాబట్టి క్లోజ్డ్. సో దిస్ ఇస్ ద ఫైనల్ అప్రోచ్. సో ఇలా కూడా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. హ్యావ్ యూ అండర్స్టూడ్ ద ఫస్ట్ క్వశ్చన్? నెక్స్ట్ క్వశ్చన్ ని నోట్ చేయండి. The domain of the function f of x is equal to 1 by under root of mod x minus x is అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేసుకోండి. చూడండి, ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్. Banu, you are right. So Banu with option B. చూడండి, the domain of the function, మీకు ఇచ్చిన ఫంక్షన్ ఇది f of x is equal to 1 by under root of mod x minus x. సో ఫస్ట్ దీని బేసిక్ ఫామ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇది 1 by root of f of x అనే ఫామ్ లో ఉంది. 1 by root of f of x అనే ఫామ్ లో ఉంటే డొమైన్ కనుక్కోవాలి అంటే ఇన్నర్ మోస్ట్ పార్ట్ ని ఓన్లీ గ్రేటర్ దాన్ 0 అని చెప్పి తీసుకోవాలి. ఓన్లీ గ్రేటర్ దాన్ 0, ఓన్లీ గ్రేటర్ దాన్ 0. ఈక్వల్ టు 0 ఎందుకు తీసుకోకూడదో మాట్లాడతాను. ఈక్వల్ టు 0 తీసుకుంటే, ఒకవేళ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకుంటే, ఈక్వల్ టు 0 తీసుకుంటే ఇది 0 అయిపోతుంది. ఎనీథింగ్ బై 0 అంటే నాట్ డిఫైన్డ్ కదా. ఎనీథింగ్ బై 0 అంటే నాట్ డిఫైన్డ్ కదా. సో మీరేం చేయాలంటే సింపుల్ గా ఇది డిఫైన్డ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇన్నర్ మోస్ట్ పార్ట్ ఏమవుతుంది, దాన్ని ఓన్లీ గ్రేటర్ దాన్ 0 అని చెప్పి తీసుకోవాలి. ఇన్నర్ మోస్ట్ పార్ట్. దిస్ ఇంప్లైస్ ఇక్కడ మోడ్ ఎక్స్ అనేది గ్రేటర్ దాన్ ఎక్స్ మైనస్ ఎక్స్ ని రైట్ సైడ్ లో పంపించాను. మీకు నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో మోడ్ ఎక్స్ యొక్క గ్రాఫ్ ఇచ్చేసాను క్లియర్ గా. మోడ్ ఎక్స్ యొక్క గ్రాఫ్ క్లియర్ గా ఇచ్చేసాను. ఇదేనా మోడ్ ఎక్స్ యొక్క గ్రాఫ్?
y is equal to mod x కి గ్రాఫ్ ఇది. y is equal to mod x కి గ్రాఫ్. y is equal to x కి ఇది గ్రాఫ్ అవుతుంది. y is equal to x కి ఇదేమవుతుంది, గ్రాఫ్ అవుతుంది. ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటంటే మోడ్ ఎక్స్ గ్రాఫ్ ఎక్స్ యొక్క గ్రాఫ్ కన్నా పైన ఉండాలి. చూడండి, మోడ్ ఎక్స్ గ్రాఫ్ ఎక్స్ యొక్క గ్రాఫ్ కన్నా పైన ఉండాలి. మోడ్ ఎక్స్ గ్రాఫ్ పైన ఉండాలి. దేంతో కంపారిజన్ చేస్తే, ఎక్స్ తో కంపారిజన్ చేస్తే. చూడండి, ఇదంతా ఎక్సే, ఇదంతా y is equal to ఎక్సే, ఇదంతా y is equal to ఎక్స్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ దీన్ని y is equal to x, దీన్ని y is equal to మైనస్ ఎక్స్ అని చెప్పి రాస్తాము. y is equal to x, y is equal to మైనస్ ఎక్స్ అని చెప్పి రాస్తాము. సో ఇప్పుడు జాగ్రత్తగా మీరు గమనిస్తే ఇది మోడ్ ఎక్స్ గ్రాఫ్. మోడ్ ఎక్స్ గ్రాఫ్ అంటే ఇలా ఉంటుంది, కంప్లీట్ గా వి షేప్ లో ఉంటుంది. ఓకేనా? అలాగే y is equal to x గ్రాఫ్ ఇది. నేనేం చెప్తున్నానంటే గ్రాఫ్ ఆఫ్ మోడ్ ఎక్స్ ఎక్స్ గ్రాఫ్ కన్నా పైన ఉండాలి. పైన ఉండాలి అంటే మీకు ఈ పోర్షన్ కావాలి. ఈ పోర్షన్ అంటే ఎక్కడి నుంచి చెక్ చేసుకోవాలి, మైనస్ ఇన్ఫినిటీ నుంచి. చూడండి, ఎక్స్ వాల్యూస్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, మైనస్ ఇన్ఫినిటీ నుంచి. ఓకేనా? జీరో వరకు తీసుకోవాలి. జీరో తీసుకోవాలా అంటే జీరో తీసుకోకూడదు, జీరో తీసుకోకూడదు అంటున్నాను. జీరో దగ్గర ఓపెన్ రాయండి. దట్స్ ఆల్. ఎక్స్ వాల్యూస్ ని మనం డొమైన్ అంటాము. దట్ మీన్స్ ఐ హావ్ టు గో విత్ ఆప్షన్ బి. చూడండి, ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ మైనస్ ఇన్ఫినిటీ కామా జీరో. అంటే ఎక్స్ అనేది ఈ రేంజ్ లో ఉన్నప్పుడు, ఎక్స్ అనేది ఈ రేంజ్ లో ఉన్నప్పుడు మోడ్ ఎక్స్ గ్రాఫ్ ఎక్స్ గ్రాఫ్ కన్నా పైన ఉందా లేదా? ఉంది. చెక్ చేసుకోండి కావాలంటే. ఇదొక మెథడ్. ఓకేనా? ఇదొక మెథడ్. రెండోది, మీరు కొన్ని వాల్యూస్ తీసుకొని కూడా చేయొచ్చు. చూడండి, ఇక్కడ మోడ్ ఎక్స్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఎక్స్ అని చెప్పాను. సో ఫస్ట్ ఎక్స్ ప్లేస్ లో జీరో రాయండి. మాడ్యులస్ ఆఫ్ జీరో, జీరో గ్రేటర్ దాన్ జీరో. జీరో గ్రేటర్ దాన్ జీరో అనేది విచ్ ఇస్ నాట్ పాసిబుల్. ఎక్స్ ప్లేస్ లో 1 రాసుకోండి. మోడ్ 1 వచ్చి 1 గ్రేటర్ దాన్, రైట్ సైడ్ లో కూడా 1 గ్రేటర్ దాన్ 1 విచ్ ఈస్ ఆల్సో నాట్ పాసిబుల్. ఎక్స్ ప్లేస్ లో నెగటివ్ నంబర్స్ తీసుకోండి. -1 ఇంప్లైస్ మాడ్యులస్ ఆఫ్ -1 ఏమవుతుంది, +1 గ్రేటర్ దాన్. ఎక్స్ ప్లేస్ లో ఏం రాయాలి, -1. 1 అనేది గ్రేటర్ దాన్ -1 కదా. ఎక్స్ ప్లేస్ లో -2 రాయండి. మాడ్యులస్ ఆఫ్ -2 ఏమవుతుంది, 2 గ్రేటర్ దాన్. ఎక్స్ ప్లేస్ లో -2 రాస్తే 2 గ్రేటర్ దాన్ -2 కాబట్టి, అంటే ఎక్స్ ప్లేస్ లో ఏ వాల్యూస్ ని నేను రాస్తే సాటిస్ఫై అవుతుంది, నెగటివ్ వాల్యూస్ రాస్తున్నాను. ఏ వాల్యూస్ రాయాలి, ఎక్స్ వాల్యూస్ ని ఏ విధంగా తీసుకోవాలి, నేను -1 తీసుకున్నా, -2 తీసుకున్నా, -3 తీసుకున్నా సాటిస్ఫై అవుతా ఉంది. సో దాన్నే మనం ఎలా రాసుకున్నాము, సింపుల్ గా ఎక్స్ బిలాంగ్స్ టు అని చెప్పి. ఓకే, జీరో తీసుకోకూడదు కాబట్టి జీరోకి ఓపెన్ రాశాను. నెగటివ్ వాల్యూస్ అన్ని కవర్ అవ్వాలి కాబట్టి అప్ టు, చూడండి లెఫ్ట్ సైడ్ వచ్చి -ఇన్ఫినిటీ. హ్యావ్ యూ అండర్స్టూడ్? సో దీన్నే మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ -ఇన్ఫినిటీ కామా జీరో. సో ఇక్కడ జీరో లేదు కాబట్టి జీరో దగ్గర ఓపెన్ రాసేసాను. అన్ని నెగటివ్ వాల్యూస్ కవర్ అవ్వాలి కాబట్టి. ఓకేనా? అన్ని నెగటివ్ వాల్యూస్ కవర్ అవ్వాలి. ఎంత వరకు కవర్ అవ్వాలి, -ఇన్ఫినిటీ వరకు కవర్ అవ్వాలి. ఇన్ఫినిటీకి ఏం చేస్తాము, ఓపెన్ రాస్తాము. హ్యావ్ యూ అండర్స్టూడ్? నెక్స్ట్ క్వశ్చన్ ని నోట్ చేయండి. ఇఫ్ A is subset of Z and the function F maps capital A to R is defined by
is defined by f of x is equal to 1 by under root of 64 minus 0.5, 64 minus 0.5, 0.5 whole power 24 plus x minus x square. Then the sum of all absolute values of elements of క్యాపిటల్ ఏ ఈస్ అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. చూడండి, సో ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఏ ఈ సబ్సెట్ ఆఫ్ జెడ్ అని చెప్పాడు. ఎఫ్ ఈస్ ఎ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు ఆర్ అని చెప్పాడు. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అసలు మీరు ఏం కనుక్కోవాలి? అబ్సల్యూట్ వాల్యూస్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ క్యాపిటల్ ఏ అని అడిగాడు. సో ఫస్ట్ అసలు డొమైన్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అవి కనుక్కోవాలి. ఇక్కడ ఏ అంటే ఎవరు? డొమైన్. ఏ అంటే ఎవరు? డొమైన్. డొమైన్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అది కనుక్కోవాలి. వాటికి మనం ఏం చేయాలి అంటే అబ్సల్యూట్ వాల్యూస్ కనుక్కోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి అంటే సమ్ కూడా కనుక్కోవాలి. సమ్ ఆఫ్ ఆల్ అబ్సల్యూట్ వాల్యూస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ క్యాపిటల్ ఏ. ఇది మీకు సింపుల్ గా డొమైన్ కనుక్కోమని చెప్పాడు. ఓకేనా? ఒక మాటలో చెప్పాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ కి ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి? డొమైన్ కనుక్కోవాలి. క్యాపిటల్ ఏ అనే సెట్ నే మనం డొమైన్ అంటాం. క్యాపిటల్ ఏ అనే సెట్ నే మనము డొమైన్ అంటాం. చూడండి, ఇది ఏ ఫామ్ లో ఉందంటే వెరీ సింపుల్, 1 బై రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫామ్ లో ఉంది. 1 బై రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫామ్ లో ఉంది కాబట్టి ఇది ఎప్పుడు డిఫైన్డ్ అవుతుందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ షుడ్ బి ఓన్లీ గ్రేటర్ దెన్ 0. అంటే 1 బై రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫామ్ లో ఉంది కాబట్టి ఇది డిఫైన్డ్ అవ్వాలి అంటే ఇన్నర్ మోస్ట్ పార్ట్ ఏమవుతుంది అంటే 64 మైనస్ 0.5 ని 1/2 అని చెప్పి రాసుకోవచ్చు. పవర్ యాజ్ ఇట్ ఈస్ గా రాస్తున్నాను. దీన్ని గ్రేటర్ దాన్ 0కి ఈక్వల్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఇది. ఓకేనా? ఆ తర్వాత చూడండి, ఈ టర్మ్ ని మనము రైట్ సైడ్ లో పంపిస్తే ఇదేమవుతుందంటే 64. ఇన్ఈక్వాలిటీలో ఎటువంటి చేంజ్ అనేది లేదు. 1/2 హోల్ పవర్ 24 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్. క్లియర్? సో ఒక్కసారి ఫ్లిప్ చేయండి. దీన్ని ఎలా ఫ్లిప్ చేయొచ్చు అంటే 1/2 హోల్ పవర్ 24 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఫ్లిప్ చేసినప్పుడు ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు చూడండి. 64 ని ఎలా రాసుకోవచ్చు అంటే వెరీ సింపుల్, 1/2 హోల్ పవర్ -6 అని చెప్పి రాసుకోవచ్చు. క్లియర్? ఇక్కడ ఉన్న బేస్ అనేది చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ బేస్ అనేది స్మాల్ ఏ అనుకోండి. బేస్ అనేది 0కి 1కి మధ్యలో ఉంది కదా. బేస్ అనేది 0కి 1కి మధ్యలో ఉంది కాబట్టి సో అప్పుడు పవర్స్ రాసుకునేటప్పుడు ఖచ్చితంగా ఏం అవుతుందంటే ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది. అంటే 24 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది. లెస్ దాన్ అనేది ఏమవుతుందంటే గ్రేటర్ దాన్ అవుతుంది. ఇక్కడ -6. ఓకేనా? లెస్ దాన్ అనేది ఏమవుతుందంటే గ్రేటర్ దాన్ అవుతుంది. ఇది క్లియరా? దీన్ని లెఫ్ట్ సైడ్ లో తీసుకుని రండి.
లెఫ్ట్ సైడ్లో తీసుకొని వస్తే ఇది 30 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దెన్ 0. మైనస్తో మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 30 లెస్ దాన్ 0. సో దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? వెరీ సింపుల్. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 5xగా దాన్ని మిడిల్ టర్మ్ని బ్రేక్ చేశాను. మైనస్ 30 అలాగే ఉంటుంది, లెస్ దాన్ 0. సో అప్పుడు ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 6 ప్లస్ 5 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 6 లెస్ దాన్ 0. ఫైనల్గా దీనికి ఎక్స్ ప్లస్ 5 ఒక ఫ్యాక్టరు, ఎక్స్ మైనస్ 6 ఇంకొక ఫ్యాక్టర్ అవుతుంది, లెస్ దాన్ 0. క్లియర్? సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే నంబర్ లైన్ యొక్క హెల్ప్ కూడా తీసుకోవచ్చు మీరు. దీన్ని 0కి ఈక్వేట్ చేస్తే మైనస్ 5 అవుతుంది. దీన్ని 0కి ఈక్వేట్ చేస్తే ప్లస్ 6 అవుతుంది. ఆ తర్వాత మీరు వేవీ కర్వ్ మెథడ్ యొక్క హెల్ప్ తీసుకుంటే వేవీ కర్వ్ మెథడ్ యొక్క హెల్ప్ తీసుకుంటే ఇక్కడ ప్లస్ సైన్ తీసుకోవాలి, ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ సైన్ తీసుకోవాలి. రైట్ సైడ్ నుంచి రాసుకోవాలి. ప్లస్ మైనస్ ప్లస్. లెస్ దాన్ 0 అంటే మీకు కావాల్సింది ఎక్కడైతే మైనస్ పెట్టానో ఆ షేడింగ్ ఏరియా మాత్రమే కావాలి. అంటే సింపుల్గా దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ -5, 6 అని చెప్పి రాసుకోవచ్చు. క్లియరా? ఇకపోతే దేర్ఫోర్ ఎక్స్ వాల్యూస్ ఏమవుతాయంటే గ్రేటర్ దాన్ -5 చెప్పండి. గ్రేటర్ దాన్ -5 ఏమవుతుందంటే -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4, 5 వరకు, లెస్ దాన్ 6 కాబట్టి. ఆ తర్వాత అడిగింది ఏంటంటే అబ్సల్యూట్ వాల్యూస్ అడిగాడు. ఏమడిగాడు? అబ్సల్యూట్ వాల్యూస్ అడిగాడు. క్లియరా? అబ్సల్యూట్ వాల్యూస్ అంటే ప్రతిదానికి మనం ఏం చేయాలి? మోడ్లెస్ తీసుకుంటే ఇది 4 అవుతుంది, ఇది 3 అవుతుంది, ఇది కూడా 2, ఇది 1, ఇది 0, 1, 2, 3, 4, 5. అడిగింది ఏంటంటే ఫైనల్గా సమ్ అడిగాడు కాబట్టి వీటన్నిటిని మీరు యాడ్ చేసుకోవాలి. ఒకసారి సమ్ ఏమవుతుందో చూసుకోండి. 7, 9, 10, 11, 13, 16, 20, 25 I have got. సో 25 అనేది క్లియర్లీ ఏ ఆప్షన్ లో ఉందంటే సి అనే ఆప్షన్ లో ఉంది. హ్యావ్ యూ గాట్ సి ఆప్షన్? స్టార్టింగ్ లో మీరు 11 అని చెప్పారు, 5 అని చెప్పారు. సో ఇప్పుడైతే 25 అని చెప్పి రెస్పాండ్ అవుతున్నారు. వెరీ గుడ్. ఈ క్వశ్చన్ లో మీకు ఏమైనా డౌట్ ఉందా? ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వాలి, లేదంటే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాను నేను. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ ని నోట్ చేయండి. ద డొమైన్ ఆఫ్ the real valued function f of x is equal to cube root of x minus 2 by 2x square minus 7x plus 5 plus logarithm of x square minus x minus 2 ఈజ్ అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేసుకోవాలి.
ఈ క్వశ్చన్ కి ఫైనల్ ఆన్సర్ మీకు ఏమొచ్చిందో ఒకసారి రెస్పాండ్ అవ్వండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో డి అంటున్నారు, లెట్ మీ చెక్ వన్స్. సో ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్ చూడండి. ద డొమైన్ ఆఫ్ ద రియల్ వాల్యూడ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు అని చెప్పి ఇక్కడ ఒక ఫంక్షన్ ఉంది, ఇక్కడ ఒక ఫంక్షన్ ఉంది, కాంబినేషన్ ఆఫ్ 2 ఫంక్షన్స్ గా ఉంది. సో మనం ఎలా రియాక్ట్ అవ్వబోతున్నాము అంటే ఇది క్లియర్ గా చూసుకోండి. దీని డొమైన్ కనుక్కోండి. దీని డొమైన్ కనుక్కోవాలంటే దీన్ని సింపుల్ గా D1 అనుకోండి. ఇది ఏమవుతుందంటే ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జి ఆఫ్ ఎక్స్ అనే ఫామ్ లో ఉంది కాబట్టి దీన్ని రేషనల్ ఫంక్షన్ అంటాము, అంటే అకరణీయ ప్రమేయం అంటాము. దానికి డొమైన్ ఏమవుతుందంటే క్యాపిటల్ ఆర్ అవుతుంది. కాకపోతే ఖచ్చితంగా ఇక్కడ మైనస్ అని చెప్పి డినామినేటర్ పార్ట్ ని 0కి ఈక్వల్ చేసి ఎక్స్ వాల్యూస్ కనుక్కొని వాటిని మనం రియల్ నంబర్స్ నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. దీన్ని 0కి ఈక్వేట్ చేస్తే 2x² - 7x + 5 దీన్ని 0కి ఈక్వేట్ చేసి ఎక్స్ వాల్యూస్ కనుక్కోండి. ఇంతవరకు చేస్తే చాలు, మనకు అర్థమైపోతుంది. సో దీన్ని 0కి ఈక్వేట్ చేస్తే 1, దీన్ని 0కి ఈక్వేట్ చేస్తే 5/2. అంటే ఫస్ట్ ఫంక్షన్ కి ఇది ఏమవుతుందంటే డొమైన్ అవుతుంది. ఫస్ట్ ఫంక్షన్ కి ఇది ఏమవుతుందంటే డొమైన్ అవుతుంది. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఒక నంబర్ లైన్ యొక్క హెల్ప్ తీసుకొని క్యాపిటల్ ఆర్ అంటే -∞ నుంచి +∞ వరకు తీసుకోవాలి. దాంట్లో 1 ఉండకూడదు. సపోజ్ ఇది మిడ్ పాయింట్ 0 అనుకోండి. 1 అనేది ఈ సైడ్ లో ఉండకూడదు అంటే 1 దగ్గర ఓపెన్ రాశాను. అలాగే 5/2 ఉండకూడదు. 5/2 అంటే 2.5 అక్కడ కూడా ఓపెన్ రాశాను. 1 ఉండకూడదు, 5/2 ఉండకూడదు. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక ఫంక్షన్ ఏమి ఇచ్చాడో చూసుకోండి. ఇదే ఫామ్ లో ఉంది అంటే లాగర్థమ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫామ్ లో ఉంది. లాగర్థమ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫామ్ లో ఉంటే ఖచ్చితంగా ఏమీ లేకపోతే బేస్ ఈ. ఇక్కడ లాగర్థమ్స్ ఆర్ డిఫైన్ ఓన్లీ ఫర్ పాజిటివ్ రియల్ నంబర్స్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని మనం > 0 తీసుకుని ప్రొసీడ్ అవ్వాలి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది x² - x - 2 దీన్ని > 0 తీసుకొని ప్రొసీడ్ అవ్వాలి. దీనికి కూడా ఫ్యాక్టర్స్ కనుక్కోండి. x² - 2x + x - 2 > 0. ఇక్కడ x కామన్ తీస్తే x - 2 +1 కామన్ తీస్తే x - 2 > 0. అప్పుడు x + 1 ఒక ఫ్యాక్టరు, x - 2 ఇంకొక ఫ్యాక్టరు. ఇక్కడ చూడండి, x - ఆల్ఫా x - బీటా > 0 అంటే x - ఆల్ఫా x - బీటా > 0 అంటే లీస్ట్ వాల్యూకి లెస్ దాన్ రాయండి, ఆర్ గ్రేటెస్ట్ వాల్యూకి గ్రేటర్ దాన్ రాయండి. సో ఇక్కడ లీస్ట్ వాల్యూ ఎవరు అంటే సింపుల్ గా దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే -1 అని చెప్పి రాసుకోవచ్చు. కాబట్టి x <-1 ఆర్ గ్రేటెస్ట్ వాల్యూకి గ్రేటర్ దాన్ రాయమని చెప్పాను. అంటే దీన్ని ఇలా రాసుకోవచ్చు. అంటే సింపుల్ గా దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే x బిలాంగ్స్ టు చూడండి ఓపెన్ ఇంటర్వల్ -∞, -1 ఆర్ ఉన్న దగ్గర యూనియన్. ఇక్కడ x < 2 ని ఓపెన్ ఇంటర్వల్ 2 to ∞ అని చెప్పి రాసుకోవాలి. ఇది సింపుల్ గా మీరు D2 అనుకోవాలి. ఇదేమవుతుంది D2. ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ ఏమవుతుంది అంటే ఫైనల్ డొమైన్ అవుతుంది. ఇదేనా మీకు వచ్చింది? చూడండి, x బిలాంగ్స్ టు -∞ నుంచి +∞ వరకు రాసుకోవాలి. -1 దగ్గర ఓపెన్ పెట్టండి, -1 దగ్గర ఓపెన్ పెట్టండి. అలాగే 2 దగ్గర కూడా ఓపెన్ పెట్టండి. 2 ఇక్కడ తీసుకోండి, 2 దగ్గర ఓపెన్ పెట్టాను. ఇంతవరకు క్లియరా? ఫస్ట్ ఫంక్షన్ ఇంటర్సెక్షన్ విత్ సెకండ్ ఫంక్షన్ D1 ఇంటర్సెక్షన్ D2 కావాలి. దాన్ని ఎలా కనుక్కోవాలంటే ఓన్లీ విత్ షేడింగ్ పార్ట్ మాత్రమే పాసిబిలిటీ ఉంది. షేడింగ్ పార్ట్ చూడండి ఒకసారి.
ఆర్ అంటే మైనస్ ఇన్ఫినిటీ నుంచి ప్లస్ ఇన్ఫినిటీ వరకు ఒక స్టైల్లో షేడింగ్ చేయండి. ఆర్ అంటే చూడండి, మైనస్ ఇన్ఫినిటీ నుంచి ప్లస్ ఇన్ఫినిటీ వరకు ఒక స్టైల్లో షేడింగ్ అనేది చేయాలి. ఇది క్యాపిటల్ ఆర్. దాంట్లో నుంచి ఖచ్చితంగా 1,5/2 1,5/2 ఇవి లేవు. D2 అంటే షేడింగ్ చూడండి, స్టైల్ మార్చండి. 2 to ఇన్ఫినిటీ వరకు డిఫరెంట్ స్టైల్లో షేడ్ చేస్తున్నా. 2 to ఇన్ఫినిటీ. ఓకేనా? 2 దగ్గర ఓపెన్ ఉంది. నెక్స్ట్ ఓపెన్ ఇంటర్వల్ మైనస్ ఇన్ఫినిటీ -1 దగ్గర కూడా షేడింగ్ చేయండి. ఓపెన్ ఇంటర్వల్ మైనస్ ఇన్ఫినిటీ నుంచి -1 వరకు కూడా షేడింగ్ చేయండి. ఇప్పుడు మీకు ఇంటర్సెక్షన్ పాయింట్ అండ్ మీన్ టిక్ షేడింగ్ ఎక్కడ ఉందో చూసుకోండి. దాన్ని బట్టి మనం రాసుకోవాలి. అంటే నేను ఫైనల్ ఆన్సర్ ఇది ప్లస్ ఇదిగా రాసుకోవాలి. ఎలా రాస్తున్నానో చూడండి. ఫైనల్ ఆన్సర్ దేర్ ఫోర్ ఎక్స్ బిలాంగ్స్ టు, ఎక్స్ అంటే డొమైనే, ఓపెన్ ఇంటర్వల్ ఇంటర్సెక్షన్ పాయింట్ అంటే ఇంటూ షేప్ లో ఉన్నది మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాను. ఓపెన్ ఇంటర్వల్ మైనస్ ఇన్ఫినిటీ నుంచి -1 వరకు రాసుకున్నాను. యూనియన్ ఇక్కడ ఇంటర్సెక్షన్ పార్ట్ ఉందా? షేడింగ్ ఏరియా చూడండి, 2 షేడ్స్ కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ ఓపెన్ ఇంటర్వల్ 2,5/2 వరకు కనిపిస్తుందా? ఇది ఓపెన్ ఇంటర్వల్ 2,5/2 వరకు. ఆ తర్వాత మళ్ళీ యూనియన్ 5/2 నుంచి స్టార్ట్ చేసి ఎండింగ్ వరకు అప్ టు ఇన్ఫినిటీ వరకు షేడింగ్ కనిపిస్తుందా? దట్ మీన్స్ ఐ హావ్ టు గో విత్ ఆప్షన్ డి. ఇది క్వశ్చన్. ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వండి ఎక్కడ డౌట్ వచ్చిందో. బాను అప్పుడు ఓపెన్ ఇంటర్వల్ మైనస్ ఇన్ఫినిటీ -1 యూనియన్ 5 ఓపెన్ ఇంటర్వల్ 5/2 ఇన్ఫినిటీ అంటే చూడండి ఇక్కడ ఓపెన్ ఇంటర్వల్ 2,5/2 ఓపెన్ ఇంటర్వల్ 2,5/2 అంటే దీంట్లో ఇన్ఫైనిట్లీ మెనీ నంబర్స్ ఉన్నాయి కదా. 2.01 కానీ లేదా 2.1 కానీ ఇవన్నీ మిస్ అయినట్టు కదా. మీరు ఒకేసారి 5/2కి వెళ్ళారనుకోండి, ఓపెన్ ఇంటర్వల్ 2,5/2 కూడా సాటిస్ఫై చేస్తుంది కదా. అందువల్ల దాన్ని కూడా తీసుకున్నాను. ఎనీ డౌట్ ఇన్ దిస్ క్వశ్చన్? చూడండి, D1 ని షేడింగ్ చేశాను, ఈ స్టైల్లో షేడింగ్ చేశాను, చూసుకోండి ఒకసారి. ఈ D2 ని ఎలా షేడింగ్ చేశానంటే ఈ స్టైల్లో చేశాను, చూసుకోండి. అంటే ఇక్కడి నుంచి ఇంతవరకు రాశాను ఓపెన్ ఇంటర్వల్ తీసుకొని, ఆ తర్వాత ఇంతవరకు రాశాను, ఆ తర్వాత మళ్ళీ ఓపెన్ ఇంటర్వల్ తీసుకొని ఇంతవరకు రాశాను. 1 2 3. ఎనీ డౌట్ ఈస్ దేర్? నెక్స్ట్ క్వశ్చన్ నోట్ చేయండి. ఫర్ x belongs to capital R, if f of x is equal to root of logarithm of 3 minus x by x base 10, then the domain of f is, then the domain of f is అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి.
ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వండి. చూడండి, సో ఈ క్వశ్చన్కి షార్ట్ మెథడ్. సో మీకు ఇచ్చిన ఫంక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఫామ్ లో ఉందో చూసుకోండి. రూట్ ఆఫ్ లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫామ్ లో ఉంది. సో దీన్ని ఎలా ప్రొసీడ్ అవ్వాలి అంటే ఫస్ట్ స్టెప్ లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. అంటే ఫస్ట్ ఇది ఏ ఫామ్ లో ఉందంటే రూట్ ఆఫ్ అనే ఫామ్ లో ఉంది కాబట్టి ఇన్నర్ మోస్ట్ పార్ట్ ని గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సెకండ్ వన్ వచ్చి లాగర్థమ్స్ ఆర్ డిఫైన్ ఓన్లీ ఫర్ పాజిటివ్ రియల్ నంబర్స్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0. రెండు కేసెస్ గా దీన్ని డివైడ్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ ఇన్నర్ మోస్ట్ పార్ట్ చూడండి, లాగ్ ఆఫ్ 3 - x/x బేస్ 10 దీన్ని గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 గా తీసుకోవాలి. అండ్ 3 - x/x ని ఓన్లీ గ్రేటర్ దాన్ 0 గా కూడా తీసుకోవాలి. నెక్స్ట్ లాగ్ ని క్యాన్సిల్ చేస్తే ఇక్కడున్న 10 వచ్చి ఇక్కడున్న బేస్ 10 వచ్చి దీనికి బేస్ అవుతుంది. అంటే 3 - x/x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10⁻0 అంటే 1. 10⁻0 అంటే 1. సో అప్పుడు 3 - x వచ్చి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు x. సో 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ x ప్లస్ x అంటే 2x. దీంట్లో నుంచి 3/2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు x అంటే x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3/2. క్లియర్ అయింది? నెక్స్ట్ దీని సంగతి చూడండి. ఇక్కడ ఖచ్చితంగా x అనేది గ్రేటర్ దాన్ 0 అవ్వాలి, ఇది కూడా గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. అంటే న్యూమరేటర్ ప్లస్ అయితే డినామినేటర్ ప్లస్ అయితే ప్లస్ బై ప్లస్ కాబట్టి గ్రేటర్ దాన్ 0 అవుతుంది. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 3 - x ఖచ్చితంగా గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 3 గ్రేటర్ దాన్ x అంటే x లెస్ దాన్ 3. ఇంతవరకు మీకు అర్థమయ్యిందా? x గ్రేటర్ దాన్ 0 అన్నాను, దీన్ని ఎలా రాసుకోవచ్చు? 0 లెస్ దాన్ x. ఆల్రెడీ x అనేది లెస్ దాన్ 3 కాబట్టి జాయిన్ చేస్తే ఇక్కడ నుంచి మీకు x బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ 0,3 అని చెప్పి రాసుకోవచ్చు. నంబర్ లైన్ యొక్క సపోర్ట్ తీసుకోండి. దీనికి ఇంటర్సెక్షన్ పార్ట్ కనుక్కోవాలి. -∞ నుంచి +∞ ఇది 3/2 అంటే ఇక్కడ తీసుకోండి, ఇది మిడ్ పాయింట్ 0. 3/2 అంటే 1.5. ఆరిజిన్ కి రైట్ సైడ్ లో తీసుకోండి, ఇది 3/2. తీసుకోవాలా వద్దా? తీసుకోవాలి కాబట్టి డార్క్ అండ్ సర్కిల్. x వాల్యూ షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3/2. ఇక్కడ నుంచి అప్ టు -∞ వరకు షేడింగ్ చేస్తున్నాను. క్లియరా? నెక్స్ట్ 0 దగ్గర ఇక్కడ ఓపెన్ ఇంటర్వల్ ఉంది, అందుకే ఓపెన్ సర్కిల్. 3 అనేది ఆరిజిన్ కి 0కి రైట్ సైడ్ లో ఉంటుంది, దానికి కూడా ఓపెన్ పెట్టండి. x బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ 0,3ని షేడింగ్ చేస్తున్నాను. షేడింగ్ చేశాను. క్లియర్ గా మీకు థిక్ పార్ట్ కనిపిస్తుందా? ఇదిగోండి, థిక్ పార్ట్ ఇక్కడ నుంచి ఇంతవరకే ఉంది. ఇదే ఫైనల్ ఆన్సర్. దేర్ఫోర్ ఫైనల్ డొమైన్ x బిలాంగ్స్ టు 0 దగ్గర ఓపెన్, 3/2 దగ్గర క్లోజ్డ్ ఇవ్వాలి. అంటే వీ హ్యావ్ టు గో విత్ ఆప్షన్ డి. ఇదేమవుతుందంటే D1 ఇంటర్సెక్షన్ D2 అనేది అవుతుంది. హ్యావ్ యూ అండర్స్టూడ్? నెక్స్ట్ క్వశ్చన్ నోట్ చేయండి. The domain of the function
the domain of the function f of x is equal to root of logarithm of 5x minus x square by 4 base 10 is అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. రవీంద్ర ఆప్షన్ బి, నాగ్ ఆప్షన్ బి, నాగస్రవంతి ఆప్షన్ బి, బాను ఆప్షన్ బి. సో బి ఆప్షన్ ఈ క్వశ్చన్ కి కరెక్ట్ అన్నమాట. చూడండి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ ఫామ్ లో ఉందంటే రూట్ ఆఫ్ అనే ఫామ్ లో ఉంది కాబట్టి ఇన్నర్ మోస్ట్ పార్ట్ ని గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అనుకోవాలి. ఇక్కడ ఇన్నర్ మోస్ట్ పార్ట్ ఎవరు? ఇది అంటే లాగ్ ఆఫ్ 5x మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 4 ఇక్కడున్న బేస్ 10 ని లాగ్ ఆఫ్ 5x మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 4 బేస్ 10 ని తీసుకున్నాను. దీన్ని గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0గా తీసుకొని ప్రొసీడ్ అవ్వాలి. కాకపోతే ఈ లాగ్ ని క్యాన్సిల్ చేస్తే ఇక్కడున్న 10 వచ్చి 0కి బేస్ అవుతుంది. ఏమవుతుంది? 0కి బేస్. 10 పవర్ 0 అంటే 1 అవుతుంది. 10 పవర్ 0 అంటే 1 అవుతుంది. అంటే మిగిలింది 5x మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 4 అనేది దేనికి ఈక్వల్ అవుతుందంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1కి ఈక్వల్ అవుతుంది. సింపుల్ గా క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 5x మైనస్ ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4. ఓకే, 4 ని లెఫ్ట్ సైడ్ లో తీసుకున్నాండి. 5x మైనస్ ఎక్స్ స్క్వేర్ 4 ని లెఫ్ట్ సైడ్ లో తీసుకొని వస్తే -4 గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 0. మైనస్ తో మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 4 ఇన్ఈక్వాలిటీ అనేది చేంజ్ అవుతుంది. సో దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కోండి. సింపుల్ గా దీన్ని సింపుల్ గా x మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 4 గా రాసుకోవచ్చు. దీన్ని ఎలా రాసుకోవచ్చు? x మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 4 గా రాసుకోవచ్చు. చూడండి, ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అనే కేసు వచ్చింది అంటే సింపుల్ గా మీరు ఏం చేయాలి అంటే ఆల్ఫా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బీటాగా రాసుకోవచ్చు. లేదా డైరెక్ట్ గా ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ ఆల్ఫా కామా బీటా. లీస్ట్ సైడ్ వచ్చి లీస్ట్ వాల్యూని లెఫ్ట్ సైడ్, గ్రేటెస్ట్ వాల్యూని రైట్ సైడ్ లో రాసుకోవాలి. సో దేర్ ఫోర్ ఫైనల్ ఆన్సర్ వచ్చి ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్, లీస్ట్ వాల్యూని లెఫ్ట్ సైడ్, గ్రేటెస్ట్ వాల్యూని రైట్ సైడ్ లో రాయాలి. దట్ మీన్స్ ఐ హావ్ టు గో విత్ ఆప్షన్ బి. ఇది ఈ ఫంక్షన్స్ అనే చాప్టర్ లో ఒకటి డొమైన్ కనుక్కోవడం, రెండోది రేంజ్ కనుక్కోవడం, వీటి మీదే క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకా మిగతా మోడల్స్ కూడా మనం ఖచ్చితంగా చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ ని నోట్ చేయండి. The domain of the real valued function f of x is equal to sin of log of under root of 4 minus x square by 1 minus x ఈజ్ అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి.
ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వాలి. చూడండి, ఈ క్వశ్చన్కి షార్ట్ మెథడ్. సైన్ ఆఫ్ లాగ్ ఆఫ్ సంథింగ్ అనే ఫామ్లో ఉంది. సైన్ ఆఫ్ లాగ్ ఆఫ్ సంథింగ్. ఆ సంథింగ్ అనేది ఏమవ్వాలి అంటే ఖచ్చితంగా గ్రేటర్ దెన్ 0 అవ్వాలి. లాగర్థమ్స్ ఆర్ డిఫైన్డ్ ఓన్లీ ఫర్ పాజిటివ్ రియల్ నంబర్స్ కాబట్టి రూట్ ఆఫ్ 4 - x² బై 1 - x ఖచ్చితంగా ఏమవ్వాలి అంటే గ్రేటర్ దెన్ 0 అవ్వాలి. గ్రేటర్ దెన్ 0 అవ్వాలి అంటే ఇది పాజిటివ్ అవ్వాలి, అప్పుడు ఇది కూడా పాజిటివ్ అవ్వాలి. ప్లస్ బై ప్లస్ ఏమవుతుంది అంటే ప్లస్ అవుతుంది. ఓకేనా? లేదంటే ఇది నెగిటివ్ అవ్వాలి, ఇది కూడా నెగిటివ్ అవ్వాలి. మైనస్ బై మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది కాబట్టి. బట్ మనం వచ్చి ప్లస్ బై ప్లస్ అనే కేసుతో ప్రొసీడ్ అవుతాం. అంటే ఇక్కడ నుంచి 1 - x అనేది నేను ఎలా తీసుకోవాలి? గ్రేటర్ దెన్ 0 అని చెప్పి తీసుకోవాలి. ఇక్కడ నుంచి రూట్ ఆఫ్ 4 - x² కూడా ఎలా తీసుకోవాలి? గ్రేటర్ దెన్ 0 అని చెప్పి తీసుకోవాలి. మధ్యలో అండ్ అని చెప్పి 2 కేసెస్ వస్తున్నాయి మనకి. ఇది పాజిటివ్ మరియు ఇది పాజిటివ్. ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ ద సైడ్స్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ ద సైడ్స్. మైనస్తో మల్టిప్లై చేయండి. x² - 4 లెస్ దాన్ 0 అవుతుంది. అంటే దీన్ని సింపుల్గా x+2 × x - 2 అని చెప్పి రాసుకోవచ్చు, లెస్ దాన్ 0. ఇది వచ్చి 1 గ్రేటర్ దాన్ x అవుతుంది, x వచ్చి లెస్ దాన్ 1 అవుతుంది. క్లియర్? ఇంతవరకు క్లియరా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే x బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ -2, +2. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే x బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ -∞ to +1. దీన్ని మనం నంబర్ లైన్లో తీసేసుకున్నాము. నంబర్ లైన్ తీసుకునేటప్పుడు -∞ నుంచి +∞ వరకు అంటే క్యాపిటల్ R అది. నెక్స్ట్ మిడ్ పాయింట్ వచ్చి 0, 1 దగ్గర ఓపెన్, 2 దగ్గర కూడా ఓపెన్. 2కి ఇమేజ్ ఎవరు అంటే -2, అక్కడ కూడా ఓపెన్. సో ఇప్పుడు షేడింగ్ అనేది చేయండి. ఫస్ట్ ఇది ఒక స్టైల్లో షేడింగ్ అనేది చేసుకోవాలి. ఓపెన్ ఇంటర్వల్ -2, +2 వరకు షేడింగ్ చేస్తున్నాను. ఇదంతా మీరు D1 అనుకోండి. ఇది దీని షేడింగ్. ఓపెన్ ఇంటర్వల్ -∞, 1 వరకు వేరే స్టైల్లో షేడింగ్ అనేది చేయాలి. ఓపెన్ ఇంటర్వల్ -∞, +1 వరకు వేరే స్టైల్లో షేడింగ్ చేయండి. ఇదిగోండి. ఇప్పుడు ఇంటర్సెక్షన్ పాయింట్ అంటే థిక్ పార్ట్ ఏమవుతుందో చెక్ చేసుకోండి. థిక్ పార్ట్ ఇక్కడ నుంచి ఇంతవరకు రాసుకోవాలి. Therefore this is nothing but x belongs to ఎక్కడి నుంచి రాసుకోవాలి? ఓపెన్ -2 నుంచి ఓపెన్ +1 వరకు రాయాలి. అంటే x బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ -2, +1. ఓపెన్ ఇంటర్వల్ -2, +1. That means I have to go with option C. Where is your doubt? Sign will be existed in ఓపెన్ ఇంటర్వల్ -1, 1 అని చెప్పి అడుగుతున్నారు. లాగ్ అవుట్ డజంట్ ఎగ్జిస్ట్ కదా సార్, లాగ్ 0 డజంట్ ఎగ్జిస్ట్ కదా సార్ అంటున్నారు. చూడండి, f of x is equal to sin of log of root of 4 - x² by 1 - x. దీని ఫైనల్ డొమైన్ నాకు వచ్చింది x బిలాంగ్స్ టు ఇదేనా
ఓపెన్ ఇంటర్వల్ -2, 1. ఇప్పుడు మీరేం చేయాలంటే ఇప్పుడు x is equal to ఏమవుతుందంటే x వాల్యూ వచ్చి గ్రేటర్ దాన్ -2 తీసుకోండి, x వాల్యూ వచ్చి లెస్ దాన్ 1 తీసుకోండి. అంటే 0 ఉంది కదా, ఇదే డొమైన్ అంటున్నా. సో ఈ ఇంటర్వల్లో 0 ఉంది ఖచ్చితంగా. 0 తీసుకొని వచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 4 - 0 అంటే 4, √4 అంటే ఎంత 2, 1 - 0 ఏమవుతుంది 1. log 2 ప్రాబ్లం ఏముంది, ఇది లాగర్థం ఆఫ్ 2 అవుతుంది. 0 తీసుకోవడం వల్ల లాగ్కి ఎటువంటి ఎఫెక్ట్ లేదు కదా. ఫైనల్ డొమైన్ వచ్చింది, ఆ డొమైన్లో 0 ఉంది. 0 అనేది ఎక్కడ రాస్తారు మీరు, x ప్లస్లో రాసినప్పుడు log 2 అవుతుంది అది. log 2 వాల్యూ కెన్ బి ఫౌండ్ కదా, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకు వచ్చింది డౌట్ మీకు? ఇది కంప్లీట్గా కాకూడదు, ఇది కంప్లీట్గా కాకూడదు, ఎందుకంటే log 0 ఇదేనా log x గ్రాఫ్, y is equal to log x గ్రాఫ్. మీరు రైట్ సైడ్ నుంచి 0ని అప్రోచ్ అవుతూ ఉంటే గ్రాఫ్ అనేది ఎక్కడికి వెళ్తుంది అంటే -∞. అంటే log 0 ఏమవుతుంది అని ఎవరైనా అడిగితే -∞ అని చెప్పాలి. మీరు రైట్ సైడ్ నుంచి 0ని అప్రోచ్ అయినప్పుడు గ్రాఫ్ దేన్ని అప్రోచ్ అవుతుంది, -∞ అప్రోచ్ అవుతుంది. అది డైరెక్ట్ గా log 0 అన్నప్పుడు. బట్ ఇక్కడ మనం ఫంక్షన్ లో సబ్స్టిట్యూట్ చేసాం కదా, ఈ ఫంక్షన్ లో సో నెక్స్ట్ క్వశ్చన్ ని నోట్ చేయండి. ద డొమైన్ ఆఫ్ ద రియల్ వాల్యూడ్ ఫంక్షన్ f of x is equal to 1 by root of logarithm of 2x minus 3 base 0.5 plus root of 4 minus 9x square. ఈస్ అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వండి. భాను అండ్ రవీంద్ర ఆప్షన్ డి అంటున్నారు, నాగస్రవంతి ఆప్షన్ ఏ అంటున్నారు. చూడండి, ఇదొక ఫంక్షన్, ఇదొక ఫంక్షన్, మధ్యలో ప్లస్ ఉంది, d1 ఇంటర్సెక్షన్ d2 అయితే ఖచ్చితంగా కావాలి. ఓకేనా? ఇదే ఫామ్ లో ఉందో చూసుకోండి. 1/√f of x అంటే 1/√f of x అంటే ఇన్నర్ మోస్ట్ పార్ట్ ని, ఇదేనా ఇన్నర్ మోస్ట్ పార్ట్, ఇన్నర్ మోస్ట్ పార్ట్ ని ఓన్లీ గ్రేటర్ దాన్ 0 తీసుకొని ప్రొసీడ్ అవ్వాలి ఇక్కడ. అండ్ వన్ మోర్ ఇన్ఫర్మేషన్,
లాగర్థమ్స్ ఆర్ డిఫైన్డ్ ఓన్లీ ఫర్ పాజిటివ్ రియల్ నంబర్స్ కాబట్టి దీన్ని కూడా గ్రేటర్ దెన్ 0 తీసుకోవాలి. దీని డొమైన్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఈ విధంగా రెస్పాండ్ అవ్వాలి. దీని డొమైన్ కనుక్కోవాలి అంటే ఇది రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫామ్ లో ఉంది కాబట్టి ఇన్నర్ మోస్ట్ పార్ట్ ని గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. ఫైనల్ గా ఈ రెండింటి ఇంకా ఇంటర్సెక్షన్ ఏమవుతుందంటే ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ లాగ్ ని క్యాన్సిల్ చేస్తే 2x - 3 వాల్యూ లెస్ దాన్ 0.5 హోల్ పవర్ 0 అంటే 1 అవుతుంది. ఇక్కడ బేస్ అనేది 0కి 1కి మధ్యలో ఉంటే ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ ఎలా రాసుకోవచ్చు? 2x అనేది లెస్ దాన్ 4, x అనేది లెస్ దాన్ 2 రాసుకోవచ్చు. ఇక్కడ x వాల్యూ వచ్చి గ్రేటర్ దాన్ 3/2. ఓన్లీ ఈ ఫంక్షన్ యొక్క డొమైన్ కావాలంటే ఇది. సో నంబర్ లైన్ తీసేసుకోండి. నంబర్ లైన్ x వాల్యూ వచ్చి లెస్ దాన్ 2, మిడ్ పాయింట్ వచ్చి 0 తీసుకోండి. x వాల్యూ వచ్చి లెస్ దాన్ 2 కన్నా తక్కువ ఉన్న షేడింగ్ చేయండి. ఇదేనా? x గ్రేటర్ దాన్ 3/2 కావాలి. 3/2 అంటే 1.5 ఇక్కడ ఎక్కడో ఉంటుంది. ఇది 1 అనుకోండి, ఇది వచ్చి 3/2. దీనికి కూడా ఓపెన్ ఇవ్వండి. x గ్రేటర్ దాన్ 3/2 అంటే ఇది షేడింగ్. ఫైనల్గా ఫస్ట్ ఫంక్షన్కి డొమైన్ ఏమవుతుందంటే ఇది. ఓన్లీ షేడింగ్ పార్టే తీసుకుంటాం కదా, థిక్ షేడింగ్. సో ఈ రెండు కేసెస్ నుంచి ఎలా రాసుకోవచ్చు? x బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ 3/2, 2 అనేది డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ అవుతుంది. దీన్ని సింపుల్ గా మీరు D1 అనుకోండి. ఇదేమవుతుందంటే D1 అవుతుంది. దీని గురించి మాట్లాడదాం. మైనస్ తో మల్టిప్లై చేస్తే ఇన్ఈక్వాలిటీ చేంజ్ అయిపోయింది. ఇక్కడున్న 4ని మనం 2² అని చెప్పి రాసుకోవచ్చు. సింపుల్ గా 9x² ని మనము 3x² అని చెప్పి రాసుకోవచ్చు. a + p × a - p గా దీన్ని రెస్పాండ్ అవ్వచ్చు. ఓకేనా? సో దాన్ని ఎలా రాసుకోవచ్చు? సింపుల్ గా x బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ -2/3, +2/3. ఓకేనా? x బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ -2/3, +2/3 అంటే 2/3 అంటే 0.6 సంథింగ్. 0.6 అంటే చూడండి ఒకసారి, ఇక్కడ 1 తీసుకోండి. 0.6 అంటే ఇక్కడ ఎక్కడో ఉంటుంది. ఇది 2/3. దాని యొక్క ఇమేజ్ ఏమవుతుందంటే లెఫ్ట్ సైడ్ లో వచ్చి -2/3. ఒకసారి D2ని షేడింగ్ చేస్తున్నా చూడండి. ఇదేనా D2? ఇది D2. ఇది D1 అంటున్నా, ఇది D1 అంటున్నా, ఇది D2 అంటున్నా. ఈ రెండిటికి ఇంటర్సెక్షన్ పాయింట్ చెప్పండి అంటే అంటున్నా. ఇది సపరేట్ గా ఉంది మీకు. D2 అనేది సపరేట్ గా ఉంది, D1 అనేది సపరేట్ గా ఉంది. ఈ రెండిటికి ఇంటర్సెక్షన్ పార్ట్ ఏమవుతుంది? 5 కదా, నల్ సెటే కదా. దెర్ ఇస్ నో ఇంటర్సెక్షన్ పార్ట్. ఈ రెండు పార్ట్స్ కి ఇంటర్సెక్షన్ పార్ట్ లేదు, అందుకే నల్ సెట్. 5 తో వెళ్ళాలి మనం. హ్యావ్ యూ అండర్స్టూడ్? నెక్స్ట్ క్వశ్చన్ ని నోట్ చేయండి. The domain of the real valued function
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు, జాగ్రత్తగా చూసి రాసుకోండి, అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేసుకోండి. సో ఈ ఫంక్షన్ కూడా మనం డొమైన్ కనుక్కోవాలి. ఈ పార్ట్ని ఖచ్చితంగా మీరు ఎక్స్ అనుకుంటే ఇక్కడ బేస్ ఏమవుతుందంటే 2. సో ఇది ఎప్పుడు డిఫైన్డ్ అంటే ఎక్స్ గ్రేటర్ దెన్ 0. ఈ పార్ట్ని ఖచ్చితంగా మీరు ఏం తీసుకోవాలి, గ్రేటర్ దెన్ 0. ఓకేనా? లాగ్ని క్యాన్సిల్ చేస్తే 3 పవర్ 0 అంటే 1 అవుతుంది. ఈ లాగ్ని క్యాన్సిల్ చేస్తే 5 పవర్ 1 అంటే 5 అవుతుంది. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 11 అనేది మీరేం రాసుకోవాలి, గ్రేటర్ దెన్ 5 అని చెప్పి రాసుకోవాలి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x 11 మైనస్ 5 అంటే ప్లస్ 6 గ్రేటర్ దెన్ 0 అవుతుంది. సో దీనికి ఫ్యాక్టర్స్ ఏమవుతాయో చూసుకోండి. ఎక్స్ మైనస్ 2 ఎక్స్ మైనస్ 3 అనేవి ఫ్యాక్టర్స్ అవుతాయి. ఇదే ఫామ్లో ఉందో చెక్ చేసుకోండి. ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా గ్రేటర్ దెన్ 0 అనే కేసు వస్తే మీరేం చేయాలి, వెరీ సింపుల్, లీస్ట్ వాల్యూకి లెస్ దాన్ రాయాలి, ఓఆర్ఆర్ గ్రేటెస్ట్ వాల్యూకి గ్రేటర్ దెన్ రాయాలి. ఓకేనా? సో దీన్నే మనం ఇంకా ఎలా రాసుకోవచ్చు అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్స్ లెస్ దాన్ ఆల్ఫా అన్నాడు కాబట్టి ఓపెన్ ఇంటర్వల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఆల్ఫా, ఓఆర్ఆర్ ప్లేస్లో యూనియన్, ఎక్స్ గ్రేటర్ దెన్ బీటా అన్నాడు, ఓపెన్ ఇంటర్వల్ బీటా కమా ఇన్ఫినిటీ కూడా రాసుకోవచ్చు. అంటే ఫైనల్ గా దీన్ని ఎలా రాసుకోవచ్చు, నేను ఎక్స్ బిలాంగ్స్ టు అకార్డింగ్ టు ఆప్షన్ ఓపెన్ ఇంటర్వల్ మైనస్ ఇన్ఫినిటీ టు 2 యూనియన్ ఓపెన్ ఇంటర్వల్ 3 to infinity. That means I have to go with option D. That's all. Any doubt in this question? ఏమన్నా డౌట్ ఉందా? సో ఇంతటితో ఈరోజు క్లాసు క్లోజ్ చేద్దాం. ఓన్లీ డొమైన్ మీదే ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. సో రేపు కూడా కొన్ని క్వశ్చన్స్ డొమైన్ మీద డిస్కస్ చేసి రేంజ్కి వెళ్తాను, ఇంకా డిఫరెంట్ టైప్స్ కవర్ చేస్తాను. ఓకే, ఎనీ డౌట్స్ ఆర్ దేర్? క్లోజ్ చేయొచ్చా? ఈరోజు క్లాసు క్లోజ్ చేస్తున్నాను.